Hi friends, welcome to my channel Akila Reddy Shorts. Today I am going to prepare coconut rice. First coconut ni చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసేసి తర్వాత వాటర్ మిక్స్ చేసి మనం కోకోనట్ మిల్క్ తయారు చేయాలి. కొబ్బరన్నం చేయాలంటే బాగా మిక్సీ పట్టేసి దాంట్లో వచ్చిన వాటర్ అంతా స్ట్రైన్ చేసేసేయాలి. తర్వాత కోకోనట్ మిల్క్ కిందికి వచ్చేస్తుంది. మంచిగా కోకోనట్ని నీట్గా చేయాలి. తర్వాత కోకోనట్ వాటర్ కోకోనట్ మిల్క్ ముందే నానబెట్టిన రైస్లోకి ఇప్పుడు కోకోనట్ మనం కొలతతో వేయాలి. లైక్ 1 కప్ ఆఫ్ రైస్ 2 కప్ ఆఫ్ కోకోనట్ మిల్క్ అట్లా మెజర్మెంట్ వేసిన తర్వాత ఆనియన్స్, టొమాటో, ఆనియన్స్, పచ్చిమిర్చి, బిర్యానీ మసాలా, పుదీనా, కొత్తిమీర అన్నీ రెడీగా తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ మీద ఆయిల్ వేసేసి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత కొంచెం గీ వేసేసి తర్వాత జీలకర్ర, కరివేపాకు తగినంత, తర్వాత బిర్యానీ మసాలాస్ లైక్ చెక్క, లవంగ, జాపత్రి, అనాస పువ్వు అన్నీ వేసేసి బాగా రోస్ట్ చేయాలి. లవంగాలు యాలకలు ఆల్సో రోస్ట్ చేసిన తర్వాత పచ్చిమిర్చి చిలికలు వేయాలి. ఒక 2-3 పచ్చిమిర్చి చిలికలు బేస్డ్ అపాన్ స్పైస్ తగ్గట్టు పచ్చిమిర్చి చిలికలు వేసి వేగిన తర్వాత ఆనియన్స్ వేయాలి. ఒక హాఫ్ ఆనియన్ ఆనియన్ వేసి కొంచెం మగ్గియాలి. జస్ట్ మగ్గియాలి అంతే, రెడ్గా అవసరం లేదు. మగ్గించిన తర్వాత అల్లం పేస్ట్ వేయాలి. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత మన ముందు పొయ్యి మీద బియ్యము విత్ కోకోనట్ మిల్క్ బాయిల్ అవుతుంటుంది. ఆ బాయిల్ అయ్యేటప్పుడు మనం రెడీ చేసిన ఈ మసాలా దాంట్లో వేసేయాలి. చిటికెడు ఉప్పు వేసి టేస్ట్ తగ్గట్టుగా మసాలా మంచిగా మగ్గిన తర్వాత బిర్యానీ రైస్లోకి కలిపేసేస్తే మన ఎమ్మి కోకోనట్ రైస్ రెడీ. టేస్ట్ చేసి